హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్లో పరిచయమైన ఫ్రెండ్కి స్వర్ణలత ఫస్ట్ టైం కాల్ చేస్తున్నా. చూడండి ఆమె ఫీలింగ్ ఏంటో తెలుసుకుందా. ఫీలింగ్ ఫస్ట్ టైం కాల్ చేయడం. హలో హలో, హాయ్ అండి. హాయ్ హాయ్, బాగున్నా. అయ్యో చాలా హ్యాపీగా ఉంది. వాయిస్ ఇప్పుడు యూట్యూబ్ లో చూడడం వినడమే కదా. అదే 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 మరి గుర్తుపడతారా లేదా అని. లేదు లేదు, నేను అన్నోన్ నెంబర్ రాగానే మీదని ఎక్స్పెక్ట్ చేశాను. అదే ఈరోజు కొంచెం మార్నింగ్ నుంచి బిజీ ఉండే, కొంచెం ఫ్రీ అయిన చేద్దామనేసి. చాలా బాగుంటాయండి మీ వీడియోస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మా ఆయన మరీ పొద్దుటి నుంచి నేను చెప్పేది రండి, పొద్దున నుంచి మా ఆయన ఎన్నిసార్లు గుర్తు చేసి ఉండవు. పాప మెసేజ్ పెడుతుంది, ఒకసారి కాల్ చేయి అంటే కొంచెం ఈరోజు అందరు చుట్టాలు అచ్చుడు పోడుండే, అందుకోసమే చేయలేదు. తెలంగాణ కదా? అవునవును. మీది? మాది గుంటూరు అండి. అంటే మా అమ్మ వాళ్ళది గుంటూరు, మా అత్తగారిది వైజాగ్. మీ వీడియోస్ నేను సడన్ గా నాకు ఒక 1 month బ్యాక్ అనుకుంటా యూట్యూబ్ స్క్రోల్ చేస్తుంటే వచ్చింది ఒక వీడియో షార్ట్. బాగుంది అనిపించి ఇంకో వీడియో చూడడం, మళ్ళీ బాగుంది అనిపించి ఇంకో వీడియో అలా ఒక రోజు అయితే 2.5 hours నేను మీ వీడియోస్ మీద కూర్చున్నా. ఇంట్లో వంట కూడా చేయకుండా నేను ఏముంటే అలా వీడియోస్ చూసుకుంటూ అని చూసేవారు. భలే ఉంది లేదు అన్నారు. తేజలని అదే అడిగింది కదా, తేజలని సింహరాజు అంటే ఇంటి పేరు సింహరాజు. లేదు, అబ్బాయి పేరు రిషి, అమ్మాయి పేరు రితిక, నైసి అని పిలుస్తాం. ఇద్దరు పిల్లలు చాలా బాగుంటారండి. మీ ఇద్దరు పిల్లలు చాలా నీట్ గా ఉంటారు, మంచి కోరికలు, చాలా బాగుంటారు ఇద్దరు పిల్లలు. పాప బాబు ఇద్దరు బాగున్నారు. అదే బాబు వింటాడు, అది హ్యాపీగా ఫీల్. అసలు యూట్యూబ్ లో ఎవరికి ఇంతవరకు కామెంట్ పెట్టలా. అంతేనా? 2 నాలుగు నుంచి యూట్యూబ్ ఇంతవరకు నేను ఎవరికి కామెంట్ పెట్టలా. థ్యాంక్ యూ. ఇంకా మాత్రం కామెంట్ కి రిప్లై అదేంటంటే ఎక్కడ పబ్లిసైజ్ అవ్వకూడదు అనేది నా ఇది. అదే నెంబర్ నేను కూడా ఎవరికి ఇవ్వలేదు. తమ్ముడిని అడిగినా, మరి ఇట్లా నెంబర్ అడుగుతుందిరా ఫ్రెండ్ అని అంటే, మరి బావ ఏమంటాడో ఫస్ట్ బావని అడుగు అని అంటే, మరి మా ఆయన అడిగితే కూడా ఇక చూసిండు, మీరు మెసేజ్ చూసిండు, పర్లేదు ఇవ్వచ్చు. ఓకే ఓకే, నాతో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, నేను డైలీ డిస్టర్బ్ చేయను మిమ్మల్ని. అసలు ఇంకా ఒక్కసారి నేను వీడియోస్ చూస్తున్నాను కదా, మీ వాయిస్ అనేది నాకు చాలా నచ్చుతుంది. సారీ మై ఇండియన్స్ నాకు సారీస్ ఇంకా చాలా పిచ్చి. అవునా? అండ్ ఈ రోజు చాలా మెయింటైన్ చేసేవాళ్ళని నేను ఎక్కడ చూడలా. అదే నేను కూడా ఇంట్లో అంటే నైట్లు ఎక్కువ వేయను, అంటే ఒక వారానికి ఒక 2 రోజులు అంతే. ఇంట్లో కూడా ఎప్పుడు కలెక్షన్ ఒకటి, జ్యువెలరీ కలెక్షన్ అంతా బాగుంటది. ముఖ్యంగా మీ వారు మీరు కలిసి చేసే వీడియోస్ అయితే అసలు ఇంకా ఎక్సలెంట్ అండి. అసలు వీడియోస్ కూడా అంటే మేము ఇంట్లో చేసేదే, మా ఆయన కూడా అట్లా హెల్ప్ చేస్తారు, పిల్లలు కూడా హెల్ప్ చేస్తారు. అసలు వీడియోస్ అదే మళ్ళీ వీడియో లాగా అంటే కొంతమంది కామెంట్ పెడతారు కదా, అంటే వీడియో కోసమే పని చేస్తానరా అంటే అట్లా బయట కూడా చెయ్యాలి అని అంటే. అదే చేస్తాడు, బాగా హెల్ప్ చేస్తాడు. అసలు 15 సంవత్సరాలు అవుతుంది కానీ పెళ్ళై అప్పటి నుంచి ఇప్పటి వరకు. అత్తమ్మైనా అట్లనే ఉండే, లేరు అత్తమ్మ ఉన్నప్పుడు కూడా బాగా చూసుకునేది. మా ఆయన అంతే, పిల్లలు అంతే. కాదు బయట వాళ్ళే. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఒక 1 year గ్యాప్ వచ్చింది మ్యారేజ్ కి. ఇక అదే అంటాడు, అందులోనే లవ్ చేసి పెళ్లి చేసి ఇక లవ్వే అని అంటాడు. ఆయన తరపు నుండి నేనైతే లవ్ చేసి పెళ్లి చేసుకున్నా, నువ్వేంటో అని అంటాడు. నన్ను ఇంకా రివర్స్ క్వశ్చన్. తెలంగాణ దగ్గరే ఊర్లు.
మంచిర్యాల ఐడియా ఉందా? మంచిర్యాల అన్నారు. వెంటనే తెలంగాణ తెలియదు, హైదరాబాద్ ఎప్పుడు వస్తుంటాం. ఒక 20 కిలోమీటర్స్ ఉంటది అంతే వాళ్ళ ఇక్కడ మా ఊరికి. అంటే ఇవ్వడం కూడా మా డాడీ అట్లనే అంతే ఉండాలి దూరం అనేసి, అంటే దూరం సంబంధాలు కూడా వచ్చినాయి కానీ వద్దు ఉండొద్దు, మా అమ్మాయిని చూడాలంటే ఒక హాఫ్ అన్ అవర్ లా చూడాలి అంతే. నిజంగా హౌస్ వైఫ్స్ అనేవాళ్ళు అంటే కొంతమంది మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే హౌస్ వైఫ్స్ ఇంకా ఇంటికే పరిమితం, ఇంకా వాళ్ళు వంటలు చేసుకోవడానికి ఇల్లు చూసుకోవడానికి తప్ప ఇంకా దేనికి పనికిరాదు అన్న మైండ్ సెట్ ని మీరు స్పాయిల్ చేసేసి నిరూపించుకున్నారు. లేడీస్ తలుచుకుంటే ఏదైనా చేయగలరు. చక్కగా పాత మాటలు కూడా రీడింగ్ అంత చక్కగా సింక్ అవుతుంది, అంత బాగా నేర్చుకొని చేస్తారు వీడియోస్. చేసే సాంగ్స్ అన్ని నాకు చాలా ఇష్టం. అవునా, మా మమ్మీ సపోర్ట్ కూడా బాగుంటది చెయ్యాలి అనేసి. తమ్ముడు మమ్మీ వాళ్ళందరూ అన్నయ్య వల్ల అయినా చెయ్యాలి. అన్నయ్య తమ్ముడు చెల్లి నేను. అదే తమ్ముడు చెల్లి అంటే నలుగురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు, పెద్ద ఫ్యామిలీ. అవునవును. కానీ ఫస్ట్ అంటే ఒక 1 year బ్యాక్ అంటే స్టేటస్ కూడా పెట్టే వాళ్ళం కాదు, అంటే స్టేటస్ పెడితే కూడా అదే తప్పుగా ఫీల్ అట్లా మా ఆయన అట్లా అనుకునేటోడు. స్టేటస్ మన సొసైటీ బట్టి మనం బాగుందిగా, అదే కానీ ఒకసారి మనం అది వదిలేసామంటే మీరు చక్కగా క్లిక్ అవుతారు. అయితే ఏమైంది అంటే స్టేటస్ అంటే వాళ్ళు బయటకు వెళ్తారు కదా మగవాళ్ళు, స్టేటస్ పెడితే ఏంటి అంటే డాన్స్లు ఏంటి ఇట్లా ఏంటి అని ఎవరైనా ఏమనుకుంటారో, ఏమైనా అంటారేమో, చేస్తారేమో అని. అయితే ఏమైంది, నేను అంటే ఇట్లా సాంగ్స్ ఎప్పటి నుంచో చేసేవాళ్ళం కానీ ఓన్లీ నేను స్టేటస్ నా సెల్లోనే పెట్టుకునేదాన్ని. అయితే ఏమైంది, మా వీడియోస్ సేవ్ చేసుకొని వేరే వాళ్ళు యూట్యూబ్లో పెట్టుకోవడం స్టార్ట్ చేసిండ్రు. అట్లా చేసిన తర్వాత మా ఆయనతో నన్న అంటే మనం పెట్టుకోవట్లేదు కానీ నేనేమన్నా వాట్సాప్ స్టేటస్ పెడితే సేవ్ చేసుకొని వేరే వాళ్ళు ఇట్లా యూట్యూబ్లో చూడు అప్లోడ్ చేసిండ్రు అని అంటే, అయితే వ్యూస్ మంచిగా వచ్చినాయి. అయితే సరే మరి ఇలా మంచిగా ఉంది ఒకసారి పెట్టి చూద్దామనేసి అట్లా పెడితే పోయినాయి. ఇంకా అప్పటి నుంచి అందరూ మంచిగా ఉన్నాయి అంటే అందరు కామెంట్స్ కూడా మంచిగా పెడతారు కదా, ఏమనిపించదు. కానీ భయం అవుతుంది నాకు, ఫస్ట్ కామెంట్ ఒక్కటి రాగానే ఫస్ట్ భయం అవుతుంది, అమ్మో అదేంటిదో అని. ఇన్స్టాల్ అందుకే కామెంట్ బాక్స్ కూడా ఇన్స్టాల్ అయితే మిలియన్స్లలో పోతాను. నేను ఇన్స్టా యూజ్ చేయను, యూట్యూబ్ కూడా మా పిల్లల కోసం అని నేను అప్పుడప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు కొన్ని వీడియోస్ చేస్తాను పిల్లలవి. అదే అమ్మా మా ఆయన కూడా నిన్ననే అన్నారు వీళ్ళది కూడా యూట్యూబ్ ఛానల్ ఉందంటే. అవునా, అసలు మరి నాకు చెప్పలేదు కదా, నేను ఒకసారి చూసేదాన్ని. నిన్న నెంబర్ సేవ్ చేసుకున్న తర్వాత డీప్ అదే నిన్న నెంబర్ సేవ్ చేసుకొని డీప్ కూడా చూసినాం నైట్ 11 ఏమో, అంటే ఒకసారి చూద్దామనేసి. మార్నింగ్ నుంచి చూసి అసలు మెయిన్ గా నాకు మొబైల్ సవరాలని ఉంటుంది కదా, గుర్తుపెట్టారో లేదో అని మళ్ళీ ఇప్పుడు పెట్టాను. అదే నాకు పొద్దున్న నుంచి నేను మా ఆయన ఎన్నిసార్లు తలుచుకున్నామో మెసేజ్ చూసి, అయ్యో వీళ్ళేమో చుట్టాలు వస్తాను పోతాను, అసలు టైం ఉంటలేదు, అసలు ఎప్పుడు పోతారు వీళ్ళు ఎప్పుడు పోతారు, నేను ఎప్పుడు కాల్ చేస్తాను అట్లా అనుకున్నా. మా మమ్మీతో కూడా అన్నా, మమ్మీ ఇట్లా మెసేజ్ పెట్టిన మమ్మీ అంటే మరి కాల్ చేసి ఒకసారి మాట్లాడే వాళ్ళంతా అభిమానం కొద్దీ అడిగినప్పుడు చేయాలి కదా అని అంటే, చేస్తా మమ్మీ కొంచెం సాయంత్రం అయితే ఈవినింగ్ కొంచెం ఫ్రీ అవుతుంది కదా అయిన తర్వాత చేస్తా. నేను మా ఆయన షాప్కి వెళ్ళిండు, గోల్డ్ వర్క్ చేస్తారు. అయితే వచ్చిన తర్వాత నువ్వు ఉన్న తర్వాత మాట్లాడతావు అంటే ఇప్పుడే కాల్ చేసిండు, నేను వచ్చే వరకు కొంచెం లేట్ అయింది, మాట్లాడు ఎందుకు భయం ఎందుకు మాట్లాడు. సరే మరి చేసుకోండి. ఇదేనమ్మా. ఆంటీ బాగున్నారా? బాగుందండి. 10th. 10th కొంచెం చిన్నగా ఉన్నప్పుడే చిన్న వయసులోనే వేసినాం. 13 years మొన్ననే బర్త్డే అయింది, ఫిబ్రవరిలో 14 ఇప్పుడే. పాప చిన్నది 7, ఇప్పుడు 8th పాప. అయితే అబ్బాయి మళ్ళీ ఒకటి ఏంటంటే అబ్బాయి బాగా చదువుతాడు.
అయితే ఏమైతే కొంతమంది అంటే అంటారు కదా, వీడియోస్ చేస్తారు కదా పిల్లలు ఎట్లా చదువుతారేమో, వాళ్ళ అంటే కాన్సన్ట్రేషన్ అంతా వీడియోస్ మీదనే ఉంటదేమో అనేసి. అదే అయితే కానీ ఇప్పుడు మనం అంటే నా ఫీలింగ్ ఏంటి అంటే, కరెక్టే మనం వీడియోస్ చేయకపోతే వాళ్ళు 24 hours బుక్ పట్టుకొని ఉంటారా? ఉండరు కదా, చదవరు కదా, వాళ్ళు టీవీ చూస్తారు, ఆడుకోవడానికి వెళ్తారు. ఇప్పుడు పిల్లలతో ఆడుకోవడానికి 2-3 గంటలు వెళ్తారు, టీవీ చూస్తే 2-3 గంటలు చూస్తారు. అదంతా వాళ్ళకి కనిపించదు. వాడు ఒక 10 minutes వీడియోనే కనిపిస్తుంది వాడు చేసింది. మళ్ళీ ఏంటంటే ఫస్ట్ ఇట్లా అది ప్రిపేర్ గా అవ్వడం అనేది ఏముండదు, వీడియోకి అప్పటిదప్పుడు వచ్చి చేసేస్తాడు అంతే. ఇట్లా చెప్పేస్తాను రిషి, ఇప్పుడు మనం ఇది చేయాలనుకుంటానంటే ఒక 5 నిమిషాల ముందు చెప్పేస్తా అంతే. అయితే చేస్తాడు. అయితే ఇప్పుడు చదువుడు బాగానే చదువుతాడు కాబట్టి ఏం టెన్షన్ లేదు. ఎట్లా చదువు ఫస్ట్ వస్తాడు, వీడియోస్ కూడా బాగానే చేస్తారు. అంటే ఎవరైనా వేరే పిల్లలు కూడా చదవని వాళ్ళు కూడా ఉంటే వీడియోస్ చేస్తారు కదా, అంటే వీడియోస్ చేసినందుకే చదువు రాదు అనద్దు అని అట్లా మాట్లాడడం తప్పు కదా. స్కూల్లో ప్రిన్సిపల్ కూడా బాగా సపోర్ట్ చేస్తారు. స్కూల్లో ప్రిన్సిపల్ కూడా వీళ్ళకి ఎట్లా అంటే ఎగ్జామ్స్ టైంలో కూడా రిషి నువ్వు వీడియోస్ చేయి రిషి అని అంటది. ఎందుకు మేడం ఇప్పుడు ఎగ్జామ్స్ కదా అంటే అట్లా ఉంటుంది. ఎప్పుడు చదువుతూనే ఉంటారా పిల్లలకి? అప్పుడప్పుడు ఒక గంట రిలీఫ్ ఇవ్వాలి కదా. అదే ఫోటో కూడా ఒకసారి పంపించండి డీబీ పెట్టుకున్నా పర్వాలేదు, చూస్తాం. అంతేనా? ఓకే ఓకే చాలా హ్యాపీగా ఉంది. మీ పాపను అడిగానని చెప్పండి. నైస్, మాట్లాడుతున్నా ఒకసారి. వస్తాను మా పాప. నైస్, చాలా ఇష్టం. వీడియోస్ చాలా బాగా చేస్తావు, చాలా డీసెంట్ గా, చాలా ఓపికగా, ఈ ఏజ్ కి చాలా బాగా చేస్తావు. ఈ రోజు ఇది కొమ్మ ఉయ్యాల సాంగ్ చూసాను, మమ్మీ చేస్తున్నావు కదా, చాలా బాగున్నావు అమ్మా, చాలా చక్కగా ఉన్నావు. ఇద్దరు చక్కగా చదువుకోండి, మమ్మీ డాడీకి హెల్ప్ చేయండి, సరేనా? మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. బాగా ఓపిక. అసలు ఇప్పుడు పుట్టాల్సింది కాదు, ఎప్పుడో 50-60 అప్పడ అట్లా అంటే అంత ఓపిక ఉంటది. నాకు కూడా అంత ఉండదేమో అట్లా మా పాపకున్నంత. బాగా ఓపికవంతురాలు. చక్కగా